అంగన్వాడీ కేంద్రాలని ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తున్న మధ్యలోనే పనులు నిలిచిపోయాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు అన్నారు. భవనాలకు నిధులు కేటాయించి వినియోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని 7,36,000 నిధులతో నిర్మాణం చేపట్టి 3 ఏళ్లైనా పూర్తి కాలేదు. సంబంధిత కాంట్రాక్టర్ని వివరణ కోరగా బిల్లు మటుకే భవన నిర్మాణం పనులు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా దీటి నరసింహులు మాట్లాడుతూ భవనాన్ని వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, భవనం లేకపోవడంతో ఒకే గదిలో 4 అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ గారు మీరు కొత్త కొత్త పథకాలు తీసుకొస్తారు, మీరు అంటూ నాకు విద్యార్థులే రేపు భవిష్యత్తు విద్యార్థులే కాబోయే భవిష్యత్తు విద్యార్థులు అని చెప్పుకుంటారు. విద్యార్థులకు మంచి విద్య అందిస్తారని చెప్తారు. కాబట్టి పసిపిల్లలకు ఎవరైతే అంగన్వాడీ సెంటర్లకు వస్తారో భేదవాళ్ళు లేని వాళ్ళే అంగన్వాడీ సెంటర్లకు వస్తారు. ఒకే సెంటర్లో 3 సెంటర్లు నడిపిస్తారు. ఏదైతే హై స్కూల్ ముస్తాబాద్ ప్రైమరీ స్కూల్ ఉందో దానిలో 3 సెంటర్లు ఉన్నాయి. ఈ 3 సెంటర్లు ఉన్నాయనే ఆలోచన మీరు సాధ్యం చేశారు పంచాయతీరాజ్ నిధుల నుంచి. మరి ఎందుకు మధ్యలో ఆగిపోయింది? దీనిపైన మీరు ఎందుకు చర్య తీసుకుంటారు? మరి ఏమైనా నిధులు తక్కువ ఉంటే మరి కేటీఆర్తో మాట్లాడా, లేకపోతే వేరే ఏదైనా నిధులా, లేకపోతే స్థానికంగా పాలకవర్గం కానీ మరి గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఏదైతే అంగన్వాడీ కంప్లైంట్ చేసి మరి పిల్లలకు అందుబాటులోకి తీసుకొద్దామని ఆలోచన ఎందుకు లేదు? మరి మీకు మేము ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఆరుబాటాలకేమో పెద్దగా చెప్పుకుంటాను, మేము కొబ్బరికాయలు కుట్టడానికి మురికేస్తారు. మరి ఇలాంటిది పేద ప్రజలకు పేద విద్యార్థులకు మరి మీ ఆలోచన లేదా? మరి అలా చేద్దామని లేదు. ఎందుకంటే నాదేమైంది, నాకేం పేరు రావు, లేదా మాకేం అది రాదు అనుకుంటారా? మేము కోరేది ఒకటే, పెద్దిటికి చేసుకున్నా చేసుకోకున్నా కానీ ఇలాంటిది ముందుండి చేస్తే బాగుంటుంది. ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. ఇవి మండలంలో 4 ఉన్నాయట. దీంతో పాటు ఆ 3 కూడా తీసుకొచ్చి 4 ఇప్పుడు ఈ 2 మాసాలలో తీసుకొస్తే విద్యార్థులకు బాగుంటుందని కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం. మనకు మొత్తం వచ్చి అంగన్వాడీ సెంటర్లు 6 ఉన్నాయి సార్.